17 ఏళ్ల చిరుప్రాయంలోనే యుద్ధం చేసి కోటలను గెలుస్తూ మొఘలుల సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దురాగతాలను చరమగీతం పాడి భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీరాజే భోంస్లే. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించాడు. శివాజీ తండ్రి అయిన సాహాజీ నిజాం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. ఇక నిజాం షాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు సాహాజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖాజీ జాదవరావు అనే మరాఠా యోధుడిని నిజాం షాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని సాహాజీ నిజాం షాహీ ప్రభువుపైన తిరుగుబాటు బావుటా ఎగరవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. శివాజీ కీర్తి శకము ఫిబ్రవరి 19, 1630 సంవత్సరము వైశాఖ మాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో సహాజీ జీజాబాయి పుణ్య దంపతులకు జన్మించారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్బీ కులానికి చెందినవారు. జీజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందుతూ ఉండటంతో ఆమె పూజించే దేవత అయిన శివై అంటే పార్వతి పేరు మీదుగా శివాజీకి పేరు పెట్టింది. సహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా మొఘలులు ఆదిల్ షాతో కలిసి సాహాజీని ఓడించారు. ఆదిల్ షాలతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై సామ్రాజ్య అంకురార్పణ జరిగింది. షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకి వెళ్లిపోయాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా విద్యా బుద్ధులను నేర్పింది. చిన్నప్పటి నుంచి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపచేసింది. పరమమత సహనము, స్త్రీల పట్ల గౌరవము తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు.